కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ముద్రా లోన్స్ పేరుతో మోసం చేసిన షేక్ జానీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఏకంగా 500 మందికి పైగా మహిళలను మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. రిటైర్డ్ ఆర్మీ సైనికుడికి ముద్రా లోన్స్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఐడీ కార్డ్స్, ఆధార్, పాన్ కాపీలు తీసుకున్నాడు. ఆ తర్వాత సైనికుడి పేరు మీద సిమ్ తీసుకున్నట్టు గుర్తించారు. ఉదయాన్నే బైక్ పై తిరుగుతూ టైలరింగ్, బ్యూటీ పార్లర్ల దుకాణాలపై ఉండే మహిళల నెంబర్లు సేకరిస్తున్నాడు షేక్ జానీ. ముద్రా లోన్స్ ఏజెంట్ హరినాథరావు పేరుతో వీళ్లకు కాల్స్ చేసేవాడని, ₹1,00,000 లోన్ కి 2,000 కమిషన్ ఇవ్వాలంటూ షరతు పెట్టేవాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉన్నారని, బంధువుల నుంచి డబ్బులొచ్చేదుందని, లోన్ రాగానే డబ్బు తిరిగిచ్చేస్తానని నమ్మించేవాడు షేక్ జానీ. అలా నెలకు 2 నుంచి 3 లక్షల వరకు సంపాదించేవాడని తెలుస్తోంది. షేక్ జానీ పేరుపై సిటీ శివార్లో 2 ఫ్లాట్లు, కారు, బైక్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ముద్రా లోన్స్ పేరుతో మోసం చేసిన షేక్ జానీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఏకంగా 500 మందికి పైగా మహిళలను మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. రిటైర్డ్ ఆర్మీ సైనికుడికి ముద్రా లోన్స్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఐడీ కార్డ్స్, ఆధార్, పాన్ కాపీలు తీసుకున్నాడు. ఆ తర్వాత సైనికుడి పేరు మీద సిమ్ తీసుకున్నట్టు గుర్తించారు. ఉదయాన్నే బైక్ పై తిరుగుతూ టైలరింగ్, బ్యూటీ పార్లర్ల దుకాణాలపై ఉండే మహిళల నెంబర్లు సేకరిస్తున్నాడు షేక్ జానీ. ముద్రా లోన్స్ ఏజెంట్ హరినాథరావు పేరుతో వీళ్లకు కాల్స్ చేసేవాడని, ₹1,00,000 లోన్ కి 2,000 కమిషన్ ఇవ్వాలంటూ షరతు పెట్టేవాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉన్నారని, బంధువుల నుంచి డబ్బులొచ్చేదుందని, లోన్ రాగానే డబ్బు తిరిగిచ్చేస్తానని నమ్మించేవాడు షేక్ జానీ. అలా నెలకు 2 నుంచి 3 లక్షల వరకు సంపాదించేవాడని తెలుస్తోంది. షేక్ జానీ పేరుపై సిటీ శివార్లో 2 ఫ్లాట్లు, కారు, బైక్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.